మాత్రము పవిత్రుడవు, నువ్వు ఒక్కనివే పవిత్రుడు, ఇంకెవడు లేడు పవిత్రుడు. యేసయ్య ఒక్కడేనంట పవిత్రుడు. ఏమంట? యేసయ్య ఒక్కడే పవిత్రుడు. నీకు భయపడని వాడు ఎవడు? అందరు భయపడాల్సిందే యేసుప్రభుకు. నేను భయపడినంటే కుదరదు. నువ్వు పాఠమోగు, నువ్వు ఏమైనా కావచ్చు, నువ్వు ఒక రాజకీయవేత్త కావచ్చు, ఒక మతబోధకుడు కావచ్చు, ఒక రాజకీయవేత్తడు, మతబోధకుడైనా, ఒక సామాన్యమైన వ్యక్తి ఎవరైనా కావచ్చు. ఒకరోజు నా యేసయ్య ముందు నువ్వు తల ఉంచాల్సిందే. నా యేసయ్య దేవుడని నువ్వు నోటితో ఒప్పుకోవాల్సిందే. ప్రతి మోకాళ్ళు యేసునామములో వంగాల్సిందే. అక్కడ గడగడగడ వణకాల్సిందే. నువ్వు భయపడాల్సిందే. మేము భయపడం. యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళు ఎవరు భయపడరు. సింహం ముందు ఎవరు నిలబడతారు? సింహం ముందు ఎవరు నిలబడతారు? ఎవరు నిలబడతారా? ఎవరు నిలబడతారు? సింహపు పిల్లనేమి నిలబడుతుంది? సింహపు పిల్లలేమి నిలబడతాయి. గుండావాడి దగ్గర ఎవరు నిలబడతాడు? తన పిల్లలే నిలబడతారు. గుండావాడు నిలబడలేడు, వాడిని చంపేస్తాడు వీనికి బలం ఉంటే కదా. రాజకీయ నాయకుల ముందు ఎవరు నిలబడతారు? తన పిల్లలే నిలబడతారు. అలాగనే సింహం ముందు ఎవరు నిలబడతారు? సింహాలే నిలబడతాయి. యేసుప్రభు ముందు ఎవరు నిలబడతారు? తన పిల్లలే నిలబడతారు, కానీ ఎవరు నిలబడలేరు. ఆమేన్.